విద్యార్థి నిరుద్యోగ మహాగర్జనకు సంబంధించి ఇప్పుడే కొద్దిసేపటి క్రితం కంప్లీట్ అయింది. దీనికి సంబంధించి సభ నిర్వాహకుడు విద్యార్థి సంఘ నాయకుడు జనార్దన్ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. చాలా రోజుల తర్వాత నిరుద్యోగులంతా ఒక తాటిపైకి వచ్చినట్టయితే కనబడుతుంది. నిజమేనా మరి అది? ఎప్పుడు వచ్చిర్రన కాకపోతే సమయభావం వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు నోటిఫికేషన్లు ఒడదొడుకులు వాటి వల్ల రాలేదు. ఈరోజు అసలు నోటిఫికేషన్ రావని తెలిసింది కాబట్టి వచ్చేసారు. ఎట్లా ఉంది? మీరు 10 రోజుల నుంచి దాదాపు మొత్తం తెలంగాణ అంతా తిరిగారు, అన్ని లైబ్రరీలు తిరిగారు, దాదాపు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అన్ని కవర్ చేశారు. ఏమంటారు నిరుద్యోగులు? అన్న ప్రతి జిల్లాలో కనుక ఎటైనా మీటింగ్ పెడితే ఇంతమంది వస్తారు జిల్లా మొత్తాన్ని కలిపితే. ఎందుకంటే రాలేకపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇథనాల సీజను నార్మల్ వేసుకుని ఇవన్నీ నిరుద్యోగులు డబ్బులు లేవు. ఒకరోజు కూలి పోయినా 1000 రూపాయలు ఎందుకనేటువంటి కూలి పనులు అంతో ఇంతో ఉన్నోడు వ్యవసాయం చేసుకునేటోడు వీటన్నిటి వల్ల రాలేకపోతున్నారు. ఇందులో వచ్చింది చాలా తక్కువ జనము. ఈ తక్కువ జనానికి వీళ్ళు ఇట్లా ఫీల్ అవుతున్నారు ప్రభుత్వం. కానీ ఇంకా జిల్లాల వారీగా పోయి ప్రతి జిల్లా స్థాయిలో జిల్లా గ్రంథాలయంలో మేము ఇలాంటి సభలు పెడతాం. ప్రతి ఫంక్షన్ హాల్ తీసుకొని చేస్తాం. ఖచ్చితంగా ఈ నిరుద్యోగుల తడాకేందో ప్రభుత్వానికి పంచాయతీ ఎన్నికలలో చూపిస్తాం. వచ్చిన వాళ్ళతో నిరుద్యోగులా లేకపోతే ఏమైనా పెయిడ్ ఆర్టిస్టులు? మనిషికి ఎంత ఇచ్చినావు నువ్వు? ఏమన్నా డబ్బులు ఎవరన్నా అంటే కాంగ్రెస్ లీడర్లు అంటారుగా వచ్చిన వాళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పేసి. అన్న మా ఫోన్పే గూగుల్ పే మా అకౌంట్లు అన్నీ వాళ్ళకి తెలుసు. ఫోన్లు మేమేం మాట్లాడుతున్నాం, మీరు ఎవరితో ఉంటున్నాం అనేది వాళ్ళకి తెలుసు అంటున్నారు. మరి వాళ్ళు తెలుసుకొని చెప్తే మంచిది. వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టులో మరి లేకుంటే వీళ్ళు స్వయంగా వచ్చిర్రో సొంతంగా వచ్చిర్రో కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఇక్కడ అందరిని అడిగితే వాళ్ళే చెప్పేటోళ్ళు. ఇవాళ మేము ఏం చెప్పినా కానీ పెయిడ్ ఆర్టిస్టులు అంటారు కదా, వాళ్ళ గాంధీ భవన్ నుంచి వచ్చేసి వాళ్ళ మీ లెక్క వచ్చేసి అడిగితే బాబు నువ్వు ఏ నుంచి వచ్చినావు, ఎక్కడి నుంచి వచ్చినావు, నీకు ఎంత ఇచ్చిర్రు, బీర్ ఇచ్చిర్రా, బిర్యానీ ఇచ్చిర్రా, బువ పెట్టిర్రా, ఎట్ట తీసుకొచ్చిర్రా అని చెప్తే మంచిది. వాళ్ళు అడిగితే వీళ్ళు చెప్తారు. ఇప్పుడు మేమేం చెప్పినా అలా కట్టనే కనిపిస్తుంది కదా. స్వచ్ఛందంగా వచ్చినా మేము పెయిడ్ ఆర్టిస్టులే అంటారు. అట్లా అనుకొని ఉన్న కూర్చుని కూలగొట్టుకోకరి. ఎందుకు అప్పుడు ప్రభుత్వం ముందు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకు నిరుద్యోగులు కనబడితే ఇప్పుడు ఎందుకు మీకు పెయిడ్ ఆర్టిస్టులు కనబడుతారు వాళ్ళకి? మరి వాళ్ళకి అంతే ఇక వాళ్ళు ఆడలేక మధ్యలో బాగాలేదు అన్నట్టు వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వలేక చేతగాక ఇట్లా మోసం మాటలు అంతే, అంతకుమించి ఏం లేదు. నేను ఒక డిస్కషన్లో కూడా ఒక ప్రైవేట్ ఛానల్ డిస్కషన్లో కూడా నీ మీద దాడి చేసేందుకు ప్రయత్నించడం జరిగింది. ఎట్లా వస్తున్నా దాన్ని? వాళ్ళు అంతే ఇక వాళ్ళని చూసేది ఏం లేదు. అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ ఏం చేస్తాం కాంగ్రెస్ నుంచి? అదే కదా ఎక్స్పెక్ట్ చేసేది వాళ్ళ నుంచి. ఇంకా అంతకన్నా ఇంకెక్కువ ఏం ఎక్స్పెక్ట్ చేయం. ఇంకా కొట్టిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి సహనం లేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు, మాట్లాడుతందుకు సమాధానం లేదు. సమాధానం ఉన్నోడైతే చెప్తాడు, సంస్కారం ఉన్నోడైతే ఓపికగా మాట్లాడతాడు చేయకున్నా. కానీ వాళ్ళ కాడ సమాచారం లేదు, వాళ్ళు చేసినటువంటిది ఏదీ లేదు, వాళ్ళకి ఇంకేది లేదు. లేనప్పుడు ఇలాంటివే ఉంటాయి వాళ్ళ కాడ నుంచి. ఎటువంటి రియాక్షన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు? ఇప్పుడు సాయంత్రం తర్వాత గాంధీ భవన్లో ప్రెస్ మీట్లు కూడా పెడతారు లీడర్లు, ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు మరి? వాళ్ళు దీని నుంచి సానుకూలంగా వస్తుందని మేము ఏమనుకోము. దీనికి వెనక ఆయన వచ్చిండు ఈయన వచ్చిండు ఇదని తప్పుడే మాట్లాడతారు. దానికైనా మేము సిద్ధమే. మంచిగా వాళ్ళు స్వీకరించి దీన్ని మేము ఉద్యోగాలు ఇస్తాం, మేము దీని గురించి ఆలోచిస్తున్నాం అంటే ఇంకా మంచిది. ఎట్లా ఉంటే స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి, దాదాపు మీటింగ్లో మాట్లాడిన వాళ్ళందరూ మిమ్మల్ని పోటీ చేయమంటారు. మరి అటువంటి ఉద్దేశం ఏమైనా నిరుద్యోగులకు ఉందా? ఉండేటోళ్ళను చేయగలిగే ఆర్థిక స్తోమత ఉన్న వాళ్ళను వాళ్ళందరినీ తీసుకొని మేము పోటీ చేపిస్తాం. ఖచ్చితంగా కాంగ్రెస్కు స్థానిక సంస్థలలో గడ్డు కాలమే. ఖచ్చితంగా ఏదైతే నిరుద్యోగులందరూ కాంగ్రెస్ పార్టీ నమ్మి అధికారంలో తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు గద్దెనెక్కిన తర్వాత మేము వాళ్ళకు పెయిడ్ ఆర్టిస్టులుగా కనబడుతున్నామని చెప్పేసి ఆ నిరుద్యోగులు చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ఏదైతే ఈరోజు సభ సక్సెస్ అయిన తర్వాత వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెట్టిన పరిస్థితి అని చెప్పేసి జనార్దన్ చెప్తున్న పరిస్థితి. వచ్చే స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా నిరుద్యోగులందరూ ఎన్నికల్లో నిలబడి కాంగ్రెస్ పార్టీకి అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి నిరుద్యోగులందరూ రెడీగా ఉన్నారని చెప్పేసి జనార్దన్ చెప్తున్న పరిస్థితి. విడుదల జర్నలిస్ట్ తరుణ్తో సురేష్ పల్లవి టీవీ, ఇందిరా పార్క్ నుంచి.